ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, మరి తండ్రి గడిచిన 5 మాసాలు కూడా మీరు కాపాడి మరి క్షేమాన్ని ఇచ్చి ప్రభా, తిరిగి నాయన ఈ 6వ మాసము 8వ తారీఖున మరి తండ్రి ఉదయకాల సమయంలో ఈ 2వ ప్రభా పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో కూడుకొని ప్రభా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము నాయన ప్రభా, మరి చూడని వారు అనేకులు ఉన్నప్పటికీ ప్రభా, కేవలం నాయన నీ కృప ద్వారానే ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మరుదేమంతటితో మేము స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఈ దినము నాయన ఈ 2వ ఆరాధనలో తోడుగా ఉండండి ఓ ప్రభా. పాటల ద్వారా మహిమ పొందండి నాయన. వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి. దాసుని బలపరిచి నాయన మాకు ప్రభా కావాల్సిన మాటలు మీరు మాకు అందించండి తండ్రి. మరి నాయన ఆ మాటలు ప్రభా మా దగ్గరకు వస్తున్నప్పుడు నాయన మళ్ళీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా వాటిని నాయన మేము స్వీకరించుకోవడానికి సహాయం దయచేయండి. ఆ మాటల ద్వారా ప్రభా మేము తండ్రి మరి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం మీరు మాకు దయచేయండి. మరి నాయన ప్రభా ఈ కోడికలో ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండి ప్రభా చక్కగా క్రమంగా మర్యాదగా జరుగులాగిన సహాయం దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి నాయన. ఎవరిలోనూ ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా నీ సన్నిధికి వెళ్ళిన ఆశ ప్రభా గ్రహింపును మీరు నాయన బిడ్డలకు అనుగ్రహించి నీ సహాయం దయచేయండి. ఈ కోడిక అంతట్లో ప్రభా మీరే తోడుగా ఉండి నాయన నీ నామాన్ని మహిమకరంగా నాయన ప్రభా మాకు దీవెనకరంగా జరిగించి ముందుకు నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటా నా తండ్రి, ఆమేన్. ఉజ్జీకీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 17 పాడుకుందాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు, ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు,
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయు యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయు యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతునెల్లప్పుడూ కష్టాదుఃఖ బాధలలో సంతోషింతునెల్లప్పుడూ కష్టాదుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు జీకేతల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 319 యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నన్ను దినము యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా యేసుని కొరకై ఇలా జీవించే బాసురముగానే నన్ను దినము నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగుయుబి నుండి
నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగు యూబి నుండి నా సజ్జనిలపై కెత్తెను నన్ను పిశాచి పదంబున తొలగించెన్ యేసుని కొరకై ఇలా జీవించె దాసురముగానే నన్ను దినము పలు విధముల పాపమును చేసి వలదని త్రోసితి వాక్యమును పలు విధముల పాపమును చేసి వలదని త్రోసితి వాక్యమును కలుషము పాపెను కరుణను పిలచె సిలువలో నన్ను ఆకర్షించెను యేసుని కొరకై ఇలా జీవించె దాసురముగానే నన్ను దినము అలయక సొలయక సాగిపోదు వెలయగ నా ప్రభు మార్గములను అలయక సొలయక సాగిపోదు వెలయగ నా ప్రభు మార్గములను కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించె ముగనే నన్ను దినము శోధన బాధలు శ్రమలు కలిగి ఆదుకొనును నా ప్రభువనిశం శోధన బాధలు శ్రమలు కలిగి ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాగుడే నా నిరీక్షణగును యేసుని కొరకై ఇలా జీవించె దాసురముగానే నన్ను దినము ప్రభునందానందింతును నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో ప్రభునందానందింతును నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చెను ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభున్ యేసుని కొరకే ఇలా జీవించి దాసురముగానే నన్ను దినము యౌవన జనమా ఇది ఏ సమయం యేసుని చాటను రారండు యౌవన జనమా ఇది ఏ సమయం యేసుని చాటను రారండు పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపను యేసుని కొరకై ఇలా జీవించె దాసురముగానే నన్ను దినము యేసుని కొరకై ఇలా జీవించె దాసురముగానే నన్ను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా యేసుని కొరకై ఇలా జీవించె దాసురముగానే నన్ను దినము ఆరాధన పాట పాడుకుందాం. చేర్చాలని పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. రుజి కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 68. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూప
అనంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం మంచిదని ఆరాధన క్రమంగా కీర్తనల గ్రంథము
84వ అధ్యాయం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. మన మధ్యలో ఉన్న చిట్టుబాబు గారు వచ్చి చదివి వినిపిస్తారండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. ఉత్తర ప్రత్యుత్తరాలు భాగంగా చదువుకుందాం. చివరి వచనం అందరం కలిపి చెప్దామండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పిట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వారు నానాటికి ఇలా అభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడుము మా దుష్టించుము. నీవు అభిషేకించు వాని ముఖము లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడను కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిదండి, అందరం కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న సైమన్ తమ్ముడు వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నా నేడు నిరంతరం మారని దేవా, నిన్నా నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను,
ఏది నా సొంతం కాదనుకున్నాను, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే నా దేవా, నా దేవా, నీలోనే నాకు జీవం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నిన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాం. తిరిగి కొద్ది నిమిషాలు లేఖనములో నుండి మనం కొన్ని మాటలను విని అందులోని సత్యాలను మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. చదవండి అమ్మా. సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ దయగలిగిన పాదములకు వందనాలు. సిద్ధపరచబడిన ఈ దినాన చేరి వచ్చిన నీ పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు కలుగు చేసిన ఈ భాగ్యము కొరకై వందనాలు తెలియచేస్తూ, కొద్ది నిమిషాలు చేరిన మా హృదయాలకు మీ స్వరాన్ని వినిపించి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆత్మలో బలపరచమని మీ సహాయమును కోరుకుంటూ, నేను బలహీనుడనని వట్టివాడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఈరోజు ఈ భాగమును ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ అంశం, ఈ భాగమును మనం చదవగానే మనకు వెంటనే ఇక్కడ సెకండ్ థాట్ లేకుండా మనకు ఎవరు గుర్తొస్తారంటే వెంటనే సాతాను గుర్తొస్తాడు. సాతాను పడద్రోయబడక ముందు ఒక మంచి నక్షత్రముగా మనం చూడవచ్చు. మంచి స్థానములో ఉండడం మనం చూడవచ్చు. ప్రకాశమానమైన వేకువ చుక్కగా, తేజో నక్షత్రము, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఈ యొక్క దూతకి దేవుడు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దూత ఏం చేశాడంటే, ఈయన మనసులో ఏమనుకున్నాడంటే, దేవుని కుమారుని లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానాన్ని తీసుకోవాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానం తీసుకోవడం అనేటువంటిది చాలా ప్రమాదంతో కూడింది. యేసుక్రీస్తు ప్రభు స్థానము, ఆ ప్లేస్, అది ఆయనే మనకివ్వాలి. మనం దాన్ని ఆశించి దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయకూడదు. ఈ ప్రకాశమానమైనటువంటి ఈ వేకువ చుక్క, లేకపోతే ఈ నక్షత్రము, లేకపోతే ఈ వ్యక్తి, ఈ దూత ఏం చేశాడంటే తన హృదయములో హెచ్చిపోయాడు. దాన్ని మనం ఏమంటామంటే సహజంగా గర్వించాడు అంటాం. గర్వము అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది. సానుకూలంగా ఉన్నప్పుడు అందులో ఆత్మాభిమానం అంటారు దాన్ని. ప్రతికూలంగా ఉన్నప్పుడు దాన్ని అహంకారం అంటారు. ఆత్మాభిమానాన్ని ఎవడు తిరస్కరించడు, అహంకారాన్ని తిరస్కరిస్తాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే గర్వం గురించి చెప్పాలనుకున్నాను. సప్త పాపాలలో ప్రధానమైన పాపం, నేను ఒక పుస్తకాన్ని చదువుతాను, మీరు కూడా వినే ఉంటారు. సులువుగా చిక్కులు పెట్టు 7 పాపాలు. చాలా రకాల పాపాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. సప్త భయంకర పాపాలలో ప్రధానమైనటువంటి పాపం ఏమిటంటే, మొట్టమొదట గర్వము. అన్నీ భూమి మీద పుడితే గర్వం పరలోకంలో పుట్టింది. గర్వం ఎక్కడ ప్రారంభమైంది? అక్కడే ప్రారంభమైంది. అది అక్కడ నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని బిడ్డలుగా దీన్ని కలిగి ఉండకూడదని బైబిల్ మనకు పదే పదే చెప్తూ వచ్చింది. ఈ సృష్టిలో మనము గర్వించాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే అతిశయించాలి అని అనుకున్నప్పుడు ప్రభువునందే అతిశయించాలని భక్తుడు అంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 16వ అధ్యాయంలో, మనకందరికీ బాగా తెలుసు.
18వ వచనం ఎప్పుడు మాట్లాడతారు దీన్ని. ఏమిటి? నాశనానికి ముందు ఇది వెళ్ళిపోతుంటుందంట ముందు వేగంగా. ఇది చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. ఎక్కడికి? నాశనానికి. దేవుని పిల్లలు దీన్ని కలిగి ఉండకూడదు. ఒక ఆయన అంటాడు, తెలుగు అక్షరమాలలో ఈ పదం లేకపోతే బాగుంటుందని అంటాడు. నా నేను ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్లో ఐ, మిగతావన్నీ ఎట్టోగట్టు వంగి ఉంటాయి, కానీ ఇది మాత్రం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆ పదానికి సూటబుల్. ఎవరు? ఐయామ్ అంటాడు ఆయన. ఈ పదం ఎవరు వాడినా, ఈ తేజో నక్షత్రం వాడినా, లేకపోతే సృష్టిలో ఎవరు వాడినా అది కరెక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అవ్వదు, సూట్ అవ్వదు. ఈ ఐని ఒక భక్తుడు అంటాడు దాన్ని పూర్తిగా వంచాలంట. నేను ఒకసారి ఇలాగే చర్చిలో అడిగితే దాన్ని పూర్తిగా వంచాలంటే దాన్ని ఎలా ఉంచారు? వంచితే ఏమవుద్దంటే యూ అవుద్దని అన్నారు. యూ చేయబాకండి, ఓ చేయండి అన్న. 0. ఐని పూర్తిగా ఏం చేయాలా? నేను కాను. దానికి భక్తుడు మాటను మనం తగిలిస్తే నేను కాను, క్రీస్తే. నేను అనే పదం మనలో ఉన్న గర్వాన్ని బయటికి తీసుకొని వస్తుంది. నాశనానికి ముందు కాబట్టి ఇతర పాపాల వాటన్నిటికన్నా ఇది ప్రప్రథమముగా ఉంది, ఇది ముందుంది, ఇది వేగంగా వెళ్ళిపోతుంటుంది. మన జీవితంలో ఇది వేగంగా వెళ్తుంటే మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోద్ది అంటే ఇది సరాసరి నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. అందుకనే దేవుని యొక్క పిల్లలలో ఈ లక్షణం అనేటువంటిది ఉండకూడదు. ఇది మనలో ఉందేమో, ఇలాంటిది మనలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని మనల్ని మనము ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వాతావరణం నా జీవితంలో ఉందా? నేను ఎక్కడైనా ఇలా ఉన్నానా? అది నువ్వు కానీ నేను కానీ మనలో అది కనిపించిన నాడు మనము బలహీనులమైపోతాం. మొట్టమొదట బలహీనులమైపోతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గర్వం అనేటువంటిది మరింత అహంభావానికి, అంటే నా తోటి వారి కంటే నేను గనుడను లేకపోతే గనురాలను అని అనిపించుకోవడానికి ఈ గర్వం అనేటువంటిది తోడ్పడతా ఉంటుంది. వీళ్ళందరికంటే నేను కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉండాలి. అదే 16వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గర్వ హృదయులందరూ చూడండి, ఆయనకు పడదు. ఆయనకు పడని వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఇంకో మాట ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము, ఇంకోటి దేశము, ఇంకొకటి ప్రజ వర్ధిల్లదు. మనము ఎవరితోనో పెట్టుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అన్నారు, నేనే మార్గం అన్నాడు కదా, ఐఎమ్ ద వే అన్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు.
ఆయన అంటే ఆయన ఏ ప్లేస్ తీసుకున్నాడు? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, లేకపోతే యేసుక్రీస్తు యొద్ద నుండి మనకు వస్తాయి. ఇప్పుడు మనకు సంపూర్ణంగా వరాలు ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఏదైనా వరం కలిగి ఉన్నాం అనుకో, ఏదైనా ఈవి కలిగి ఉన్నాం అనుకో, ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నాం అనుకో, ఒక ఆస్తిని కలిగి ఉన్నాం అనుకో, ఒక మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నాం అనుకో, బిడ్డల్ని కలిగి ఉన్నాం అనుకో, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు, ఆయుష్ని కలిగి ఉన్నావు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయన. కాబట్టి మనం ఆయన ఎదుట ఎలా ఉండాలా? ఈవులను వరాలను ఇచ్చిన ఆయన కంటే మనం చాలా పెద్దోళ్ళలాగా వ్యవహరించకూడదు. మనం ఆయన ముందు దీనులమై ఉండాలి. ఆయన మనకి సహాయం చేసేవాడు, ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు వరాలు ఇచ్చేవాడు. ఆయన వరాలు ఇవ్వబట్టి మనం ఎలా ఉన్నాం కదా. ఆయన ఏమి ఇవ్వకపోతే, దేవుడు ఈ భూమి మీద వరాలు ఇవ్వకపోతే చెక్కబళ్ళు, తోపుడు బళ్ళు, ఎడ్ల బళ్ళు ఇవే కదా, ఇవే ఉంటాయి కదా. మనం లాగి ట్రు అనుకోవడం తప్ప ఎవడైనా కారు వేసుకుని తిరుగుతాడా? మహా అంటే ఎడ్ల బండి కొనుక్కుంటాం మనం. జోడెడ్ల బండి, ఒంటెద్దు బండి. ఈ మధ్య కొన్నాను ఒంటెద్దు బండి, 4,000 రూపాయలు అయింది అంటాం అంతే. మనుషులకు ఆయన వరాలు ఇవ్వడం ఆయనకి ఇష్టం, మనుషులను దీవించడం ఆయనకి ఇష్టం, మనుషులను ఆశీర్వదించడం ఆయనకి ఇష్టం, మనము ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళడం ఆయనకి ఇష్టం, మనం గనులు అవ్వడం ఆయనకి ఇష్టం, మనం గొప్పవారం అవ్వడం ఆయనకి ఇష్టం, మనం సంతోషించడం ఆయనకి ఇష్టం. మనము ఆయనతో సమానులుగా ఉండడం ఆయనకి ఇష్టం. పరలోకంలో 24 పెద్దలకి సమానంగా కూర్చోబెట్టి కిరీటాలు పెట్టాడంట. మీరు నాతో సమానంగా ఉండాలి. మీ అమ్మ కూడా ఒకసారి కోరింది, కుడివైపున ఎడమవైపున ఉండాలి. మీరందరూ ఇలాగా, ఇదిగో తోమ కానీ, పేతురు కానీ, అదిగో మత్తయ్య కానీ, మీరందరూ పాత నిబంధన 12 మంది, కొత్త నిబంధన 12, 24 పెద్దలు పరిశుద్ధులుగా చేసి వాళ్ళకి కిరీటాలు పెట్టి నాతో సమానంగా కూర్చోండి, పరిపాలన చేయండి అంటే వాళ్ళు అన్నారు. ఆ కిరీటాలు తీసి ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాన్ని ఆయన ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి ఇది మాట బాగుంది, నాకు ఈ మాట బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ వర్డ్. ఆ మాట నాకు చాలా నచ్చింది. దేవునికి నమస్కారం చేయడంలో ఆనందం ఉంది. నీకెవడికైనా నమస్కారం చేస్తే చిరాకు, నాకెవడైనా నమస్కారం చేస్తే చిరాకు. దేవునికి నమస్కారం చేయడంలో నువ్వు ఆనందించాలి. దేవుణ్ణి ఆరాధించడంలో నువ్వు ఆనందించాలి. దేవుణ్ణి ఘనపరచడంలో నువ్వు ఆనందించాలి. దేవుణ్ణి స్తుతించడంలో నువ్వు ఆనందించాలి. నాకు వేటిని బట్టి ఆనందం లేదు సార్. ఆ మాట విన్నప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడే ఎలగాల. కొంతమందికి ఆ మాట చదివి
వెంటనే వాళ్ళ ముఖం ఒక రకమైన స్పార్కిల్ వచ్చిందనమాట. ఇలాగా ఇప్పుడు అనబాకండి మళ్ళీ ఇలాగాని, అప్పుడే అనాలి. ఆ స్పార్క్ అప్పుడే రావాలి. ఎప్పుడు కిక్కు కొట్టగానే స్పార్క్ రావాలా? స్పార్క్ రా అన్నప్పుడు రావాలా? ఎప్పుడు రావాలి? లాగి తనగానే వచ్చేయాలి దానికి. చట 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 ఉంటుంది అది. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? ఆ సీన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆ సీన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆ సీన్లోకి వెళ్ళిపోండి, అక్కడ వెళ్ళిపోండి, అక్కడ చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది చెప్పండి? దగ్గ 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 మెరిసిపోతా ఉంటే అక్కడ వాళ్ళు సాగిలపడి నమస్కారము అంటుంటే ఆ శబ్దం పరలోకాన్ని ఒక్కసారి ఊపుతుంటే, ప్రభువుని స్తుతిస్తుంటే, కొంతమంది ప్రభువుని స్తుతిస్తే రాదు, సైతాన్ని స్తుతిస్తే సంతోషం వాళ్ళకే. సైతాను కూడా అంటూ ఉంటాడు, నన్ను ఆరాధించు, నన్ను కనపరచు, నా పాట పాడు, వాడు నన్ను గురించి మాట్లాడంటుంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా దేవుని స్తుతించినప్పుడు మీ ముఖంలో స్పార్క్ రావాలా, సంతోషం వెలగాలి. అలాగే ఏమనుంది? ఇప్పుడు చదవండి. ప్రభువా మా దేవా. ఇది ఆరాధన అండి. ఇది ఆరాధన ఎలా ఉండాలా? చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? ఎలాగా? ఎలాగా చెప్పండి. చర్చిలోకి వచ్చాక కూడా అంటే నేను పెద్ద భక్తుల్లాగా ఉన్నాను, పెద్ద భక్తురాల్లాగా ఉన్నాను, నేను ఇప్పుడు ఆరాధన మనసుతో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు అన్నట్టుగా అలా చూడకండి. పరలోకంలో ఎలా ఉంటుంది? ఆనందం. దేవుని మందిరంలో ఎలా ఉండాలా? పౌలు గారు వాక్యం చెప్తుంటే ఎవరో ఒక ఆమె కూర్చుందండి నదొడ్డున వచ్చి. ఆమె పేరు ఏంటో ఏమనండి నాకు తెలియదు, ఇక్కడ ఈ పక్క ఉంటుంది, లూదియా. పౌలు వాక్యం చెప్తుంటే ఏం చేసిందంట? ఆమె పౌలు వాక్యం చెప్తుంటే తదేకంగా వాక్యం ఏం చెప్తారు అని చూస్తూ ఉంది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని సన్నిధిలోకి వచ్చాక నేను చెప్తున్నాను, నీ హృదయం తెరవబడాలా. దేవుని వాక్యము కొరకు హృదయం తెరవబడాలా. దేవుని సన్నిధి కొరకు హృదయం తెరవబడాలా. ఆ 24 పెద్దలకి కిరీటాలు పెట్టి కూర్చోబెడితే వాళ్ళు లేచి ఏం చేశారంటే, ఆ 24 పెద్దలు నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక అదుగో నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడానికి నువ్వే అర్హుడవు. ఏమని చెప్పాలా? నువ్వే అర్హుడవు అన్నామా మాట. మేము రావాలండి, మీరేనండి, పోయేవాళ్ళు మాత్రం అనుకోండి, నాకెందుకు కట్టరా అన్నామా మాట. నీవే అర్హుడవు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అర్హుడు. ప్రియులరా, వాళ్ళు తమకివ్వబడిన స్థానాలను వాళ్ళుగా వారు ఏం చేస్తున్నారంటే, నాకిస్తావేంటి, ఇది నేను అర్హుని కాను, దానికి నేను సరిపోను, సాగిలి పడిపోయారు వాళ్ళు. అర్హత నాకు లేదు. ఆయన పిలుస్తారేమో అనుకొని గిద్యోను గానుగుల చాటుకు వెళ్ళిపోయి గోధుమలు దొలగొట్టుకుంటున్నాడంట. ఒకవేళ బయటకు వస్తే నన్ను పిలుస్తారేమో. దేవుడు మనకు స్థానాన్ని ఎత్తుక్కుంటూ వచ్చివ్వాలి.
ఆధిక్యత మన దగ్గరికి వెతుక్కుంటూ రావాలా. అది ఎక్కడుందని, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఆ మనిషి ఎక్కడున్నాడు? గానుగు చాటుకు వెళ్ళిపోయాడంట, గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు, అక్కడున్నాడు. చాటును దొల్లగొట్టుకుంటున్నాడు, ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు. దేవుని సన్నిధి ఉండేటువంటి విధానాన్ని బట్టి వెతుక్కుంటూ వస్తుంది. ఆశీర్వాదము, దీవెన వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు లోబడేదాన్ని బట్టి, నువ్వు నడిచేదాన్ని బట్టి, నువ్వు ప్రవర్తించేదాన్ని బట్టి దీవెన నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఏ కార్నర్లో, ఏ కలుగులను దూరి అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఐక్యత ఉన్న దగ్గర ఏముంటుందంట? ఐక్యత ఉన్న దగ్గర ఏముంటుంది అనగానే 133వ కీర్తన ఆడికి వెళ్ళిపోవాలి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండు అని దేవుడు సెలవిస్తాడంట. ఉందా? తీయలేదు, ఇంకా పేజీలు తిరిగేస్తున్నారు నాయన. చివరి వచ్చినానికి వచ్చేసే బెదరు, చివరి వచ్చిన ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట పోయి ఉండాలి. ఎక్కడ? ఐక్యత ఉన్న దగ్గర ఉండాల. పో, అక్కడ పో అంటాడంట ఆశీర్వాదం. దేవుడు వాళ్ళకి ఆ ఆధిక్యతనిస్తుంటే గర్వం లేని మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? 24 ఉన్నారు అక్కడ, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళు సింహాసనాన్ని అడిగారా, వదిలేస్తున్నారా? కిరీటాన్ని అడిగారా, వదిలేస్తున్నారా? వాళ్ళ అర్హులు. ప్రభువే వాళ్ళని సెలెక్ట్ చేశాడు, ప్రభువే వాళ్ళని ఎన్నుకున్నాడు, ప్రభువే వాళ్ళని కూర్చోబెట్టాడు. వాళ్ళు ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకుని అక్కడికి వెళ్ళారు. ప్రియులరా, దీనికి మేము కరెక్ట్గా సూట్ అవుతాం, కరెక్ట్గా మేము ఎలిజిబుల్ కాబట్టి దేవుడు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు అని అనుకోవడం వల్ల అక్కడ కూడా నీ మనసు ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఎలా ఉంటుందో పరలోకంలో కూడా అలాగే ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఎలా ఉంటుందో మహిమలో కూడా అలాగే ఉంటుంది. అందుకని నీ హృదయాన్ని బట్టి ప్లేసులు సెలెక్ట్ అవుతాయి. కాబట్టి నీ హృదయంలో కల్మషము, ఏదైనా వ్యతిరేకత, ఏదైనా గర్వము చోటు చేసుకుంటుందేమో దాన్ని బయటికి పంపించేయి. వాళ్ళ అక్కడంటే పరలోకములో ఆ ప్రదేశంలో గర్విష్ఠులు కనిపించట్లేదు. 24 టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. 24 పరీక్షిస్తూ ఉన్నాడు. నేను సులువుగా చిక్కులు పెట్టు 7 పాపాలు, వీటి గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను రాబోయే రోజుల్లో. మీరు పుస్తకం ఇంట్లో కొనుక్కొని చదవండి, మీ ఇళ్లలో ఉన్న చదవండి, బాగుంటుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ వాతావరణం మనలో ఉండకూడదు. ఆ సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలు ఏంటో ఒకసారి చూద్దామా? 1 గర్వం, 2వది కోపం, 3వది అసూయ, 4వది వ్యభిచారము, 5వది భోజన ప్రియత్వము, 6వది సోమరితనము, లేజీగా కదలకుండా అన్ని వాళ్ళకి మంచం దగ్గరకు వచ్చేయాలి అన్నీ, 7వది ధనాశ. ఇప్పుడు ఎక్కువ ఇదే ఉంది. ఏది? అయ్యో బాబోయ్, అసలు మామూలుగా లేదు. డబ్బు ఆ కాగితాలు చూడగానే మనిషిని చేంజ్ అయిపోతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు అదే మూలం అంట. హల్లెలూయా. ఇక ఎవడు కాపాడేది? మనుషులు ఇప్పుడు డబ్బు కోసం గడ్డి కాదు, ఏ పెంటైనా తినేస్తున్నారు. గడ్డి వదిలే, గడ్డి పోయింది. ఇప్పుడు గడ్డి కూడా జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. భలే పని అండి కదా.
జ్యూస్ చేసుకుంటాను. నేను మార్నింగ్ తాగుతానండి. గ్రాస్ అంతా కట్ చేసి మిక్సీ వేసి లైట్గా లెమన్ పిండి తాగు. నీ గడ్డి అలవాటు అయిపోయింది. గడ్డి అండి అడ్డమైన పెంట కూడా తినేస్తున్నారు ఇప్పుడు మనుషులు డబ్బు కోసం. మొట్టమొదటిది ఏంటి? 29వ అధ్యాయం 23వ వచనం సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 29:23. ఎవని గర్వము వానిని హీన దశకి దించుతుంది. ఇది తగ్గించునంటే అర్థం ఏంటో తెలుసా? హీన దశకి తీసుకొచ్చేస్తుంది గర్వం. దేవుని పిల్లలకి ఈ లక్షణం ఉండకూడదు. 24 పెద్దలకు ఇచ్చిన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా మా కిరీటాలు పెడతావేంటి? అసలు లోపలికి ఎంట్రీయే. ప్రభువా పేతురు అంటాడు. ఒకసారి పేతురు దగ్గరికి వచ్చి, పేతురు ఏం చేప పడలేదా? ఒకటి కూడా పడలేదు, ఈ పక్కే అన్నాడు. నాకు ఆ మాట ఎక్కువ నాకు జ్ఞాపకం వస్తుంది. వేయగానే పక్కన ఒక ఆయన ఉంటాడు, ప్రభు సుమి అంటాడు. పేతురు ఏం చేస్తాడు తెలుసా? పైబట్టు తీసి సముద్రంలో దూకేస్తాడు. ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని. నీలాంటి పరిశుద్ధుడు, నీలాంటి శ్రేష్ఠుడు, నీలాంటి గనుడు, నీలాంటి ఉత్తమ పురుషుడు నాలాంటి దగ్గరకు రాకూడదు. నేను అసలు నాకు అర్హత లేదు ప్రభువా, నాకు అర్హత లేదు, నా దగ్గరకు రావద్దు. ఇలాంటి పేతుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. ఈ చేపలు పట్టుకున్నప్పుడు ఏ మనసు ఉందో సింహాసనం పెట్టి కిరీటం పెట్టి అక్కడ కూర్చోబెట్టిన కూడా అదే మనసు చూపిస్తున్నాడు. సరే, నీ మనసు ఏలాగా ఉండాలి సచ్చేదాకా. ఏదైనా రాగానే మారిపోవడం, కొంతమందికి ఏదైనా రాగానే మనుషులు మారిపోతారు. అమ్మో ఓరే నాయన అసలు వాళ్ళని పట్టలేం. ఎవరు ఒక ఆమె అంటుందంట, అవేంటవి చెట్లుకి కాయలు కాస్తున్నాయి, అవేం కాయలు అంటుందంట, ఒడ్లుని. వరి వండుతుల్లా వరి. ఆమెకు తూ అంటే తారాదు, అవేం కాయలు, అవి ఎలా కట్ చేస్తారు అంటుందంట. ఎలా కట్ చేస్తారని. ఏది కొంతమంది నాయన అసలు మామూలుగా ఉండరు, అసలు చాలా టూ మచ్ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళు వర్ణించుకుంటూ వెళ్తే మనం చచ్చిపోతాం. కొంతమంది అమ్మో అసలు కుర్చీ దిగరు. ఈ మధ్య పాస్టమ్మల కుర్చీలు దిగట్లా. పాస్టమ్మలో ఒక ఆమె ఉంది, పాస్టమ్మ అయిన కాడి నుంచి కుర్చీ దిగట్లా. అమ్మా ఆ కుర్చీ ఎక్కడైనా బిడ్డ? పాస్టమ్మ అయిపోయింది. మహాసభలకు రాని, రిట్రీట్కి రాని, కోటాలకు రాని, ఇంట్లోకి రాని, ఎక్కడికి రాని ఆ కుర్చీ దిగట్లా. అమ్మగారు తల్లిగా ఆ గిన్నెలు కడిగి వెళ్ళిపోమ్మా అమ్మా అంటుంది. కొంతమందికి ఏమైనా వస్తే మారిపోతారు మనుషులు. అమ్మో వాళ్ళని పట్టలేం. ఏ పొజిషన్లో ఉంటే ఏ పొజిషన్కి తీసుకొచ్చి పెట్టాడు. ఒకప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తివి? పేతురా నువ్వు మార్పు లేనివాడు ఇప్పుడు ఎలాంటి వాడు అని అంటే, అయ్యా నన్ను వదిలేళ్ళిపో, నేను పాపాత్ముడు, నేను దీనికి సరిపోను, నేను అర్హుని కాను అన్న పేతురు సంఘానికి మొట్టమొదటి పోపోయాడు. సంఘ నాయకుడయ్యాడు ఆయన. ప్రియులరా అక్కడి నుంచి ఆయన ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు పరలోకంలో. అదే హృదయము, అదే మనస్తత్వం. కొంతమందికి దేవుడు వాళ్ళకి ఎన్నిచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత కలిగినా వాళ్ళు ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు, దీనులుగా ఉంటారు. వాళ్ళ దీనత్వం కనిపిస్తుంది. నేను శాంబాబాయ్ గారి కుమార్తె, ఆమె దాదాపు ఒక 1.5 year ఇక్కడ ఆరాధనలో మనతో పాటు ఇక్కడ కూర్చున్నారు.
మీరు చూసారు ఎప్పుడైనా కుర్చీలో కూర్చోవడం? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క మనసు ఏదైనా పరిస్థితులను బట్టి మారిపోయారంటే దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆహా, ఎట్లుంది నీ కథ, ఉండు నీకు బోడిగుండు కొడతా అంటాడు. చదివారా మాట? కాబట్టి ప్రభు సియోను కుమార్తె యొక్క, అంటే యెరూషలేము ప్రజల గురించి చెప్తున్నాడు. యెరూషలేము ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు, తీసుకొచ్చి పెట్టగానే ఆడుతున్నారు. న్యాయాధిపతుల గ్రంథం కూడా ఇలాగే ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి అన్ని సెట్ అయిపోయాక మనుషులు వేరుగా అయిపోతారు. సియోను కుమార్తె అంటే యెరూషలేము ప్రజలు ఏమైపోయారంట? గర్వం వచ్చేసింది వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి పరిస్థితిలో నుండి ఎటువంటి పరిస్థితిలోకి వచ్చారని మర్చిపోయారు. వాళ్ళు బానిసత్వం నుండి, ఇనప సంఖ్యల నుండి, యాతన నుండి, ఎంతో క్షోభ నుండి వాళ్ళు బయటపడితే వాళ్ళదంతా మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సముద్రం ఎప్పుడైతే దాటారో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇక ఆట సముద్రం ఎప్పుడైతే దాటేశారో స్టార్ట్ చేశారు వాళ్ళు. కొంతమంది అంతే, సమస్య అలా తీరిపోగానే అంతే, ఇక కనపడరు. ఇక మనుషులు ప్రభువుకి కనపడరు, దేవుని సన్నిధి కనపడరు. ఏదైనా మళ్ళీ దబేలని పడగానే అయ్యో ప్రభు అంటారు. నేను మాట్లాడుతాను సూటిగా, ఇక్కడ ఉన్న పురుషుల్ని, మీరు ఇంట్లో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నేను పురుషుల్ని అడగాలనుకుంటున్నాను ఈ మాట. నీకు ప్రార్థన వచ్చా అసలు? కొన్ని కోట్ల రూపాయల కన్నా ఎక్కువ విలువ ఏంటో తెలుసా? ఒక ఇంటి యజమాని తన బిడ్డల కోసం కన్నీరు కార్చడం. ఒక ఇంటి యజమాని తన బిడ్డల కోసం కార్చే కన్నీరు కొన్ని కోట్ల రూపాయల కన్నా విలువైంది. అది పెద్ద వార్త, దుర్వార్త విన్నప్పుడు ఏడవబాకు. ప్రమాదకరమైన వార్త విన్నప్పుడు గుండెలు పగిలేటట్లు ఏడవద్దు, ముందుగా నడిసి. ఇంటి యజమానిగా దేవుని సందులో నువ్వు వెళ్ళి కూర్చోవడం నేర్చుకో, మోకరించడం నేర్చుకో, కన్నీరు గార్చడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో. నీ ప్రార్థన నీ ఇంటి అంతటికి ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఒక ఇంటి యజమాని ప్రార్థన ఇంటికి ఆశీర్వాదం. అబ్రహాము ప్రార్థన అబ్రహాము సంతతి అంతటికి ఆశీర్వాదం అయింది. నాకు తెలిసి మన సంఘంలో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అంతే ఇలా ఏళ్ళుతో లెక్క పెట్టచ్చు ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ నాకు తెలుసు వాళ్ళు. అలా చూస్తాను, నేను ఉంటాను అందులో అనుకోవద్దు నువ్వు, మళ్ళీ చేయకుండా కూడా. నీ మీద కోపంతో కాదు, నీ మీద ప్రేమతో ఈ మాటలు చెప్తా ఉన్నా. నీ మీద చాలా ప్రేమతో ఒక తోటి సహోదరుడిగా చాలా ప్రేమతో ఈ మాటలు చెప్తున్నా. గర్వము నిన్ను ప్రార్థన చేయనీదు. గర్వం ఉన్న వ్యక్తి ప్రార్థన చేయడు. నువ్వు ప్రార్థన చేయడం లేదంటే గర్వం ఉంది నీలో అని అర్థం. గర్వానికి తండ్రి ఎవరంటే సాతాను. గుర్తుపెట్టుకో, నువ్వు సాతాను సంబంధిగా ఉంటే వాడు నేను ప్రార్థన చేయనీడు. వాడెవడంట వాక్యాలు రాస్తున్నాడు అంట గోళ్ళ మీద. నేను అన్నాను వాడు మారిపోయాడు వాక్యాలు రాస్తున్నాడు అంటానంటే నేను అన్నాను సైతాన్ని కూడా రాస్తుంది ఆ వాక్యాలు అన్న. వాడిని ప్రార్థన చేయమని ముందు అన్న. నేను చెప్తున్నాను, దయచేసి గమనించు. ఒక ఇంటి యజమానిగా దేవుడి సదులకు వెళ్ళి మోకరించి నీ హృదయాన్ని. యోబు ఏం చేశాడు? తన పిల్లల కోసం ఏం చేశాడు అమ్మా? 500 గొర్రెలు, పెద్దోడికి ఒక 150, చిన్నోడికి ఒక 60 ఇద్దాం, వీడికి ఒక 34 ఇద్దాం, వాడికి ఒక 16 ఇద్దాం అనుకుంటున్నాడా? వారి హృదయంలో పాపం చేసి దేవుణ్ణి ఏమైనా దుఃఖపరిచారేమో అని అరుణోదయమున లేచాడంట. వచ్చేటప్పుడు కవర్ నిండా వేసుకొస్తావు, పిల్లలకి తగలేసుకోనా, కవర్ నిండా వేసుకొస్తావు.
దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు నువ్వు మోకరించు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు మంచి తండ్రివి కాదు. వాళ్ళ కొరకు నువ్వు మోకరించకపోతే మంచి తల్లివి కాదు. నాశనం కాసుకొని ఉంది భూమి మీద, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దయచేసి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించే. మరణము కిటికీలు ఎక్కుతుందంట, మరణము కిటికీలు ఎక్కుతుంది. జాగ్రత్త ప్రియులారా. సియోను కుమార్తెలకు అంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలకు, యూదులకు గర్వం వచ్చేసింది. గర్వం. ఇశ్రాయేలీలు గర్విష్ఠులు అయిపోయారు. ఎలాగంట, మెడ చాచి ఇట్లా నడుస్తారు. మెడ చాచి నడుచుచు వారచూపులు చూస్తున్నారంట. వారచూపులు. అమ్మో, గమనించండి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అమ్మా? అయ్యో బాబోయ్, ఇక మనం భూమి మీద సాక్షులుగా మనకు సాక్షులు ఎవరంట? మనకు సాక్షులుగా ఇప్పుడు నువ్వేదైనా చేసావు ఆఫీస్లో, ఆ సీసీ ఫుటేజ్ తీసుకురా అంటారు. మన గురించి సాక్ష్యం చెప్పడానికి ఎవడ అవసరంలే. భూమిని ఆకాశాన్ని పిలుస్తాడు, ఏయ్ రండి రైట్ అంటాడు, అంతే. వాళ్ళు వచ్చారు, అయ్యా ఈడు ఏం చేశాడు, అమ్మో ఈడు అమ్మ నా నోటితో చెప్పనయ్యా, డిస్ప్లే చేసేస్తాను చూడయ్యా, ఈడు దుర్మార్గానికి పరాకాష్ఠ. దావీదు ఎంత దుర్మార్గం చేశాడు చెప్పు. దేవుని దగ్గరికి వెళ్ళి అంత ఏడ్చాడు దావీదు ఏడ్చాడు, దొల్లాడండి. చెప్పు నీ సంగతి అని దేవదూత వచ్చాడు. నీ దేశాన్ని నాశనం చేస్తా, నీ ప్రజలను నాశనం చేస్తా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. నీ కుటుంబాన్ని అలా నీ దేశాన్ని కరువుతో నాశనం చేస్తా, తెగులుతో నాశనం చేస్తా అంటే చెయ్యి చాచేశాడంట. అప్పటికే తెగులు స్టార్ట్ అయిపోయి ఒక పక్క నుంచి ప్రజలు చచ్చిపోతుంటే పరుగున దావీదు వెళ్ళిపోయి అడ్డం పడిపోయాడంట. దేవా, గొర్రెలు వంటి వీరేం చేశారు? పాపం చేసింది నేను, నా తండ్రి ఇంటి వారు నా మీదకి రానిచ్చే ప్రభువా. దావీదు దేవునికి ఇష్టడు ఎందుకయ్యాడు తెలుసా? నువ్వు దేవునికి ఇష్టడు ఎప్పుడు అవుతావు? ఇలాంటివి చేసి దేవునికి ఇష్టడు అనే జాబితాలోకి ఎప్పుడు చేరుకుంటావు? ఆ లిస్టులోకి ఎప్పుడు వెళ్తుంది నీ పేరు? దేవా, పాపం చేసింది ఎవరు? నేను. నా తండ్రి ఇంటి మీదకి వేసేసాయి. నా బెడ్లో నేను, నా తండ్రి ఇంట్లో నా అన్నదమ్ములు అందరూ చచ్చిపోయిన పర్లే, వీళ్ళు మాత్రం ఏం చేయదు ప్రభువా. సాగిలి పడిపోయాడు. గర్విష్టి సాగిలి పడతాడా? దావీదు ఎంత దీనుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సందులో నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో. ప్రాముఖ్యంగా అపవాది నీ హృదయాన్ని కొల్లగొట్టేదే వాడి టార్గెట్. వాడు ఏమైనా పెట్టి నీ హృదయాన్ని కొల్లగొట్టాలి, అంతే. అన్ని లోపల నుంచావనుకో హ్యాంగ్ అయిపోద్ది జీవితం. డిలీట్ చేసేసేయి, పెట్టుకోబాక అన్ని లోపల. అవి పెట్టుకొని ఉంటారు. అప్పుడుది కూడా అసలు మొత్తం బైబిల్లో 1189 అధ్యాయులు ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర అలా ఉంటుంది మొత్తం లిస్టు. అసలు మొట్టమొదటి రోజు ఏం జరిగిందంటే, ఆదికెందు దేవుడు భూమి ఆకాశాలు సృజించను అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. ఇక చెప్పిందే చెప్పి 6 సార్లు చెప్పి, 8 సార్లు చెప్పి, 10 సార్లు చెప్పి, 100 సార్లు చెప్పి, 1000 సార్లు చెప్పి ఒకవేళ అరిగిపోద్దామని మళ్ళీ కొత్తది మళ్ళీ సపరేట్ రికార్డ్ చేసి మళ్ళీ చెప్పి, మళ్ళీ రికార్డ్ చేసి, మళ్ళీ చెప్పి, మళ్ళీ రికార్డ్ చేసి, మళ్ళీ చెప్పి. డిలీట్ చేయవా? ఇలా చెప్పాలంటే యేసుప్రభు ఒకవేళ ఇలా చెప్పాలంటే మన గురించి ఎంతమందికి చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలా? చచ్చే నీ గురించి చెప్పలేరు. అయితే నీ గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తుంది, నా గురించి చెప్పాల్సి వస్తుంది, ఎవరికి చెప్తాడు?
మనం ఎన్ని చేస్తూ ఉంటాం, ఎన్ని మాట్లాడుతుంటాం, ఎన్ని మోసాలు చేస్తాం, ఎంతమందిని బాధ పెడతాం. వచ్చినట్టు యేసుప్రభు డిలీట్ చేస్తున్నాడు, ఉంచుతున్నాడా? మనం వస్తామా? ప్రభువా క్షమించు ప్రభువా, సరిపో, ఉంచేస్తా, సర్లే పో, రాసుకోబాకు, అన్నీ దాసుకోబాకు, రాసుకోబాకు, డైరీ రాయబాకు, ఇలాంటివి. ప్రియులరా, ఎవని గర్వము వాడిని హీన దశకి తీసుకొచ్చేస్తుంది. గర్వం ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది అమ్మా? హీన దశకి తీసుకొస్తుంది. కొంతమందికి స్వీయ గర్వం ఉంటుంది. స్వీయ గర్వం. కొంతమందికి ఏమండి, వారు ఎటువంటి మనుషులంటే తలబిరుసుగా ఉంటారు. వాళ్ళు స్థాయికి మించి ప్రవర్తిస్తారు. వాళ్ళు డాబులు చెప్తారు. గుంటూరు సైడ్ భాష అనుకుంటుంది డాబులు చెప్పడం. డాబు సరిగా వెళ్తారంటలా, డంబాలు కొట్టుకుంటారనమాట సింపుల్గా. ఇలాంటి అంటే వాళ్ళకి ఉన్న దాన్ని ఇంకొద్దిగా తగిలిచ్చి చెప్తుంటారు. ఆ రోజుల్లో మేము మా ఇంటి ముందు 70 గుర్రాలు రథాలు ఉండేవి. దాదాపు 1500 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. గడ్డి తీసుకురావడానికి 6-7 గుర్రాలు మాకు ఎప్పుడు తిరుగుతూ ఉండే రథాలు. పూర్వం మాకు ఒక 500 బర్రెలు పాడి ఉండేది. ఆ పక్క ఉన్న ఫ్యాక్టరీలన్నీ మాయే, ఈ చెరువులన్నీ మాయే అన్నట్టుగా ఏముండదు అక్కడ. కొంతమందికి అలా చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళు చెప్పుకోవడం ఏంటి, వాళ్ళకి అదొక ఆ శరీరానికి అదొక సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఆ స్మూత్నెస్ ఇలా అంటుంటే ఎలా ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది. చెప్పండి నా గురించి, మాట్లాడండి, వీలైతే పాడండి, పొగడండి అన్నట్టుగా అన్నమాట. అసలు నీ అంతోడు అసలు నువ్వు అసలు ఆ రోజుల్లో నువ్వు చేయకపోతే ఆ రోజుల్లో అంటే ఇంక వెంటనే ఏమైపోతారు, అయ్యో బాబాయ్ ఇంకేం కావాలి, ఇంకేమైనా కావాలా, మన వైపు నుంచి ఏమైనా చేయమంటారా? ఏం చేస్తావు నువ్వు? నీ వైపు నుంచి ఏం చేస్తావు? నీ వైపు నుంచి ఏదైనా పరిశుద్ధత చేయగలవా? నీ వైపు నుంచి ఏదైనా నీతి చేయగలవా? యథార్థత చేయగలవా? మంచితనం చేయగలవా? నీ వైపు నుంచి ఏం చేయగలవు? యేసు ప్రభుని సంతోషపెట్టగలిగేది నీ వైపు నుండి ఏం చేయగలవు అంటే, యేసు ప్రభు అంటాడు నువ్వేం చేయలేవు రాబాయ్. ఇలాంటి లక్షణాలు ఉంటే నువ్వేం చేయలేవు. ఇదిగో ఆ పడవ దగ్గర నన్ను విడిచిపో అన్నాడే, అదిగో పరలోకంలో నేను దీనికి అర్హుని కానన్నాడే. ఇదే లక్షణం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు నా కోసం. ఇదే లక్షణం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు నా కోసం. ఇలాంటివి విన్నప్పుడైనా మనలో అలాంటి మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి. నేను అలా మారితే ఎలా ఉంటుంది, బాగుంటుందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, స్థాయికి మించి ప్రవర్తించడం ఇలాంటివి మనుషులకి దేవునికి బాధను కలిగిస్తాయి. డాబులు ఎక్కువ చెప్పొద్దు. దేవుని కృప అండి. మేము ఈరోజు ఎలా ఉన్నామంటే, ఇలా తిన్నామంటే దేవుని కృప. మా పిల్లలు క్షేమంగా ఉన్నానంటే దేవుని కృప. ఇంటికి క్షేమంగా ఇంటి యజమాని వచ్చాడంటే దేవుని కృప. ఇంతవరకు దేవుడు కాపాడంటే దేవుని కృప. నీ దయ వల్ల మేము ఈరోజు క్షేమంగా ఉన్నాం. గర్విష్టి మాట చెప్పడం. దేని గురించి గొప్పగా మాట్లాడతావంటే, నీ జీవితంలో నీ ఆస్తి గురించి మాట్లాడుకో, నీ బిడ్డల గురించి మాట్లాడుకో, నీకున్న జ్ఞానం గురించి మాట్లాడుకో, నీ దగ్గర ఉన్న ధనం గురించి మాట్లాడుకో. నీ ఒక్కడివే మహిమ ఘనత పొందడానికి అర్హుడవు.
ఆయన గురించి మాట్లాడు, నీకు క్షేమము. ఆయన గురించి మాట్లాడు, నీకు ఆరోగ్యము. ఆయన గురించి మాట్లాడు, నీకు ఆశీర్వాదం. నీ ఎముకలకి సత్తు వస్తుంది, నీ ఎముకలకు బలం వస్తుంది. ఆయన గురించి మాట్లాడు, ఆయన గురించి ఆలోచన చెయ్యి, ఆయనకి ప్రార్థన చెయ్యి, ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేసిన ఎడలా పూర్తి చేయండి, మేలు కలుగును, అలాగుననే నెమ్మది కలుగును, సమాధానము కలుగును, అలాగుననే మేలు, అలాగుననే. సరే, ఆయనతో మీరు సహవాసం చేయండి, యేసుతో మీరు అందుకని యోహాను కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన ప్రియకుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ గర్వము స్థాయికి మించి మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 101:5 ఏమనుందంటే, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని దేవుడు సహించలేడంట, భరించలేడు. ఈయన్ని భరించడం నా వల్ల కాదు. ఎవరిని? అహంకారము, గర్వము కలిగినటువంటి అహంకార దృష్టి అంట, గర్వ హృదయం అంట, దేవుడు భరించలేడు. కొంతమందికి భక్తి గర్వం ఉంటుంది, ఇది ఇంకా ప్రమాదం. ఆయన అసలు నేను 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 పాట పాడకపోతే అసలు ఆ రోజు ఆరాధన అందరూ ఒకటే అడుగుతారు, మీరు పాట పాడలేదంటే, మీరు పాట పాడలేదంటే, మీరు పాట పాడలేదంటే. అందరూ నన్ను అడుగుతూనే ఉంటాడు, అదేంటో నా పాట అంత బాగుంటుంది. అవునా? బాగుంటుంది, నిజమే, బాగుంటుంది. అందరూ నన్ను అడుగుతాడు. ఒక ఆయన అన్నాడు, ఆయన అంటాడు, ఎవరు చెప్పండి కొత్త విషయం చెప్పి ఈరోజు చర్చిలో వాక్యంలో నా హృదయాన్ని కలిచివేసిందని అన్నారు వాళ్ళు. అవునా? అంత కలిచేసిందా? కాల్చేసిందా? అంటే ఆ దేవునికి చెందనీయకుండా దాన్ని ఏం చేసావంటే లాగేసుకున్నావు. ఆ విషయాన్ని దేవుడు నీకు ఇచ్చి బయలుపరిచి చెప్పమన్నాడు, చెప్పావు, దేవునికి మహిమించి నువ్వు పక్క పోవతలకి నువ్వు జీతం తీసుకుంటావు. తర్వాత నువ్వెవడు మాట్లాడడానికి మధ్యలో వచ్చి నేను చెప్పాను, దేవుడు ఆత్మకార్యం చేశాడు, ఆత్మకార్యం చేస్తాడు, నువ్వు అడ్డం పడిపోతున్నావు. వచ్చా జరగనిట్లా నువ్వు అడ్డం పడుతున్నావు. వచ్చి నువ్వు పాట పాడితే దేవునికి మహిమ వస్తే ఆ మహిమను లాక్కుంటున్నావు, నువ్వు అడ్డం పడుతున్నావు వచ్చి దానికి. భక్తుడు అంటాడు, నేను ఆ పుస్తకం చదివి ఒక రాత్రి అంతా ఏడ్చాను. ఈ పుస్తకం అది నాకు చాలా 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 ఇష్టమైన పుస్తకం ఇది. ఆయన అంటాడు, దేవుని మహిమను నేను ఏనాడు తాకలేదు అంటాడు. నాకు అర్థం కాక నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలాగా ఉంది ఏంటంటే ఆయన అన్నాడు, నేను చెప్పాను ఆ రోజు ఇంత కార్యం జరిగిందో తెలుసా అన్న మాట ఈరోజు వాడలేదు ఆయన అనగానే, వామో ఇలాంటి ఎన్నిసార్లు వాడేసేవారా నాయన, ఇలాంటి పదం ఎన్నిసార్లు ఉపయోగించేసాము. అయ్యో, దేవుని మహిమకు అడ్డు వెళ్ళి ప్రమాదం తెచ్చుకున్నాం. దేవుని మహిమకు అడ్డు వెళ్ళడం గర్వానికి సూచన. ఆ భక్తుడికి గర్వం లేదు, ఆ భక్తుడికి గర్వం లేదు. నిజమైన భక్తుడికి గర్వం ఉండదండి. 70-80 ఏళ్ల వయసులో ఆయన మోకాళ్ళు లేకుండా ప్రార్థించాడు. 70-80 ఏళ్ల వయసులో మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తాడు. పిల్లరా, నీలో ఉన్న గర్వము నీ భక్తిని హీనపరుస్తుంది, గుర్తుపెట్టుకో. నాకు సమయం లేదు నేను ముందుకు వెళ్ళడానికి. దేవుడు వీటిని ద్వేషిస్తాడు.
గర్వము వివిధ రూపాల్లో ఉంటుంది. అది ఏ రూపంలో ఉన్నా సరే మానవుని హృదయంలో నుండి అది బయటకు వస్తుంది. గర్వము ఎన్ని రూపాల్లో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా అది బయటకు వచ్చేది మాత్రం మానవుని హృదయంలో నుండి. కొంతమందికి చూపుల్లో గర్వం ఉంటుంది. చూడాలి, ఇప్పుడు టెస్ట్ చేసుకోండి అద్దం ముందుకెళ్ళి. చూపుల్లో గర్వం. వాళ్ళని ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? కొంతమందికి విచిత్రం ఏంటి తెలుసా? ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు తెల్లగా ఉంటే అబ్బో అక్కడే తేడా చూపించేస్తారు చాలామంది మనుషులు. అలా తాత ఉంటాడుగా, వీళ్ళు తెల్లగా ఉండాలని ఎత్తుకుంటాడు. అయ్యి బాబాయ్, మనుషులు కాదు వీళ్ళు, మహానుభావులు. రంగును బట్టి చూపుతో చెప్పేస్తారు ఆ గర్వాన్ని. దేనిని బట్టి గర్వం బయటకు వస్తుంది? చూపులను బట్టి, జాతిని బట్టి, వ్యాపార అభివృద్ధిని బట్టి, సంఘములో తమకున్న ఉన్నత స్థానాన్ని బట్టి, విద్యను బట్టి, విజ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, సాంఘిక విషయాలను బట్టి గర్వించడం, ఆధ్యాత్మిక స్థితిని బట్టి గర్వించడం, నేనెంత ప్రార్థన చేస్తానని గర్వించడం, నేనెంత బైబిల్ చదువుతానని గర్వించడం, నేనింత భక్తిపరుణ్ణని గర్వించడం, సంఘములో మేమింత అనేటువంటి స్థాయిని బట్టి గర్వించడం. ఈ గర్వమే వేకువ చొక్కని కింద పడేసింది. ఏ చొక్క అది? తేజో నక్షత్రము. ఆయనంట స్తుతి, దేవుణ్ణి స్తుతించేదానికి ఆయన మెయిన్, ఆయన క్యారెక్టర్ అది. ఒక్కసారిగా ఆయన దేవుణ్ణి స్తుతించడానికి రెక్కలు ఎలా తీసి ఇలా అంటే ఆ వచ్చేటువంటి శబ్దాలు ఒక్కసారిగా ఆహా అంటదండి పరలోకం. పరలోకం ఒక్కసారి ఆయన రెక్కలు ఎలా తీసి ఇలా అంటాడు అంతే. అందుకని ఇప్పుడు మంత్రముగ్ధుల్ని చేసేది మ్యూజిక్తోనే సాతానుగోడు. కొంతమందికి సౌండ్ ఫుల్గా పెట్టుకొని ఆహా ఏముంది మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఏముంది, అబ్బాబా ఆహా ఆ మృదంగం ఉంది, ఆ తబలా ఉంది, ఆహా ఆ రిథం ఉంది, ఆహా ఆ ట్యూన్ ఉంది, ఆ టోన్ ఉంది అంటుంటారు. చూడండి ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళినా సరే ముందేముంటాయి? ఫుల్గా అవే ఉంటాయి. ఎన్ని రకాలు ఉండాలి, ఎన్ని రకాలు. మీకు విషయం తెలుసా? మనకి చేతికర్ర డ్రమ్ ఉండేది తెలుసా మీకు పూర్వం? అని పూర్వం అనాల్సి వచ్చింది ఇప్పుడు. దాంతో కొట్టే టేస్ట్ ఇక దేనికి రాదండి. హల్లెలూయా స్తుతి మహిమా ఎలా ఇప్పుడు దాన్ని కొడతా ఉంటే అసలు ఉద్యమం వచ్చేది. ఉద్యమం అంతే. మనుషుల హృదయాలు దేవుని వైపు చూసాయి. ఇప్పుడంతా కరెక్ట్, ఇక్కడ కరెక్ట్గా లేదు, ఇది స్కేలు పోయింది, తీసుకొచ్చి పెట్టు నటరాజ్ స్కేలు. ఇది స్కేల్ మరి ఇక్కడ మారింది, ఇక్కడ అది కాదు. ఒకసారి మళ్ళీ తీసుకో, B2 తీసుకో, C4 తీసుకో అంటుంటారు. ఏం తీసుకుంటావురా నాయన? ఆత్మకార్యాలు లేవు. ఆ కంజరు ఇవి ఉండే కదా, తాళాలు ఇవి ఉండేవి. ఏమంటారు వాటిని? ఆహా నా చిన్నప్పుడు అవే ఉండేవి చర్చిలో. దేవుణ్ణి స్తుతిస్తుంటే ఎలా ఉండేది? ఆహాహా ఆ సంఘంలో ఎంత మాధుర్యం ఉండేది, ఆ వాతావరణం ఎంత బాగుండేది. అరే రే రే కడుపు నిండిపోయేది. మందిరం నుంచి బయటకు వస్తే కడుపు నిండిపోయేది. వారం అంతా అదే ఆలాపన ఉండేది. ఇప్పుడు మెట్లు దిగ్గానే అయిపోయాయి. అలా మెట్లు దిగ్గానే అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. రకరకాల మనసులతో బయటకు వెళ్ళిపోవడం, ఇళ్ళకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆదివారం చేరుకోవడం. చూసారా? దేవుని సన్నిధిని
మనమే పాడు చేసాం. రకరకాలవి తీసుకొచ్చి మనమే పెట్టి మనమే పాడు చేసాం. ప్రభునందు ప్రియమైన వల్ల నేను ముగిస్తూ ఉన్నాను. ఇదిగో అపవాదిని లేకపోతే వేకు చుక్కని పడగొట్టింది ఇదే. తేజో నక్షత్రమా వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నిశ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనస్సులో అనుకుంటేవి. బా, గర్వం ఎక్కడ స్టార్ట్ అయింది? మనస్సులో స్టార్ట్ అయింది. వెంటనే దేవుడు ఒక్క చూపు చూడగానే పాతాళం తయారైపోయిందంట. దేవుడు ఒక్క చూపు చూశాడంతే పాతాళం తయారైపోయింది. దేవునికి నచ్చంది. అంటే ఏమైనా కొంచెం పైకి వెళ్తే ఆయన కోపమా? ఆయనకంటే పైన ఉండకూడదా? చెప్పట్లేదు ఎవరు? ఆయనకు పైగా దూతలు అనుంది బైబిల్లో. ఆయనకి ఇష్టం లేదా? ఆయనకు పైగా దేవుని దూతలు అని ఉంది. అవునా? పేతురు కాళ్ళ దగ్గర యేసు ప్రభు అని ఉంది. అవునా? నీతి నిమిత్తం ఎలాగో కానిమ్ము, నాకిప్పుడు బాప్తిస్మము అనుంది. అంటే ఆయన పైగా ఎవరిని రానేడా? ఏ గురువైన శిష్యుడిని నువ్వు నా అంత వాడి అవ్వాలని దీవిస్తాడు. యేసుప్రభు వారు అన్నారు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. అంటే ఆయనకి పైగా ఎవరు ఉండొద్దా? ఉండనివ్వడా? ఆయనకి లోబడితే ఆయన కంటే గొప్పవి చేపిస్తాడు మన చేత. ఆయనకు పైగా దూతలు ఉన్నారు. నీకు నువ్వుగా దాన్ని ఆకుపై చేద్దామని చూడకు, నీకు నువ్వుగా తీసుకుందామని చూడకు. దాని కొరకు నువ్వు ఆశపడి ముందుకు దూకకు, నష్టపోతావు. మనసులో అనుకునగానే లూసిఫరు తన అహంభావాన్ని ఇక్కడ ప్రకటించాడు. మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుందును అనేటువంటి మహాగర్వాన్ని చూపించాడు. అది హృదయంలో గర్వము. ప్రభునందు ప్రియమైన వలరా, అది ప్రమాద స్థితిలో ఉన్నటువంటి హృదయముగా దేవుడు గుర్తించాడు. ఏమండి, మనము గర్వించడం దేవునికి ఇష్టం ఉండదు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. కృప కావాలంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి ఇవ్వా అంటే ఏం చేస్తావు? ఎవరన్నా బెగ్గరు ఏ అన్నావు, ఏం చేస్తావు? దా నీకోసం చూస్తున్నా దా అంటావా? 20 సంవత్సరాలు దగ్గర రోజు నీ దగ్గరకు వచ్చినా ఇవ్వవు. అసలు 20 సంవత్సరాలు వచ్చినా ఇవ్వరేగా, సమస్య లేదు. ఎందుకంటే వాడి ప్రవర్తన బాగాలేదండి. వాడు ఆకలితో చచ్చినా నేను ఇవ్వను అడిగి. కొంతమంది వాళ్ళ గెటప్, వాళ్ళ సెటప్ ఎలా ఉంటుంది? అయ్యా అని 100 రూపాయలు వేసే 100 రూపాయలు పానీ బాబు. దేవుని పాస్ అనేదికి ఎలా వెళ్ళాలా? అయ్యా నువ్వు మట్టి పురుగురా. ఒక ఆయన అంటాడు, వట్టివిరా నీవు మట్టివిరా. ఎవరో మట్టి ఎగిరితే ఎలా ఉంటుంది? ఎట్టో పోద్ది అది. మనం ఎగరకూడదు. మనం ఇచ్చిపోవడానికి ఏముంది? ఏం గొప్పతనం ఉంది నీలో? ఏముంది నీలో? ఇది అంతేమవుద్ది? ఒక రోజు 3-6కి అప్పచెప్పాల. అర్థం కదా? ఈ జ్ఞానాన్ని, తెలివిని, ధనాన్ని మొత్తాన్ని 3-6కి అప్పచెప్పేయాల. 3/6 ఆర్డర్ ఇచ్చేయడం ఒకటి ధన్మని.
కొట్టండి సార్, 3-6 కొట్టి పెట్టండి, రెడీగా వచ్చేస్తుంది. ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ వివేచన ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియమైన వల్ల మనము గర్వము లేని వారమై దేవుని సందులో ముందు సాగిపోదాం. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దీనత్వమైనటువంటి స్వభావాలను యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ లక్షణాలు, ఈ మనస్తత్వం, ఈ హృదయం నాలో ఎక్కడైనా ఉందేమో ప్రభువా, నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచు. ఏ స్థితిలోనూ తప్పిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. దేనిని బట్టి నువ్వు అతిశయించడం ప్రభుకి ఇష్టం లేదు. దేనిని బట్టి నువ్వు నాశనానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తుంటే గర్వం చూపించొద్దు, అహంభావం చూపించొద్దు, అవివేకం చూపించొద్దు. నువ్వు ఒకవేళ ఏదైనా కోల్పోతావేమో, నువ్వు కోల్పోవడం ఆయనకి ఇష్టం లేక ప్రభు నిన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి మనతో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రభువా, ఈరోజు నేను ఏదైనా కలిగి ఉన్నానంటే కేవలం నీ కృప ప్రభువా, నీ దయ వల్లే ప్రభువా. నా బిడ్డలు, నేను ఈ స్థితిలో ఉన్నాం. మనం ఏదైనా తిని అరాయించుకుంటున్నామంటే దేవుని కృప. మనము ఆరోగ్యము కలిగి ఉన్నామంటే దేవుని కృప. క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. నీ కృపకు నేను ఎప్పటికీ బద్ధుడను ప్రభువా. ప్రభువా, నీకు లోబడే విషయంలో చాలాసార్లు నేను ఫెయిల్ అయిపోయాను. దయతో నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. నీ హృదయాన్ని ఆయన పాదముల ముందు పెట్టు. నీ స్థితిని ఆయన పాదముల ముందు పెట్టు. ఆయన నిన్ను త్రోసివేయడు, ఆయన నిన్నెప్పుడు నెట్టివేయడు. అసలు నాకు ఇష్టమైన మాట ఒకటి ఉంది, తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు. ప్రభువా ప్రభువా అని చెప్పి నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ప్రేమతో గుండెలు కత్తుకునే దేవుడు ఆయన. నీ హృదయంలోని దుఃఖాన్నంతా కొట్టివేస్తాడు ఆయన. నీ స్థితిని అంతా మార్చేస్తాడు ఆయన. పేతురు యొక్క హృదయాన్ని చూసావు కదా ప్రభువా, అటు మనస్సును, అటు హృదయాన్ని నాకు దయచేయి. క్రీస్తు మనస్సును చూశాము కదా ప్రభువా, అటు మనస్సును నీవు నాకు దయచేయి, నా కుటుంబానికి దయచేయి ప్రభువా. నీవు దీవించకపోతే, నీవు ఆశీర్వదించకపోతే ప్రభువా, నేను ఈ స్థితిలో ఉండే వ్యక్తిని కాదు. ఏమిచ్చినా ఎన్నిచ్చినా నీకు రుణస్థుడను ప్రభువా. నీకెప్పటికీ రుణస్థురాలినే, నీకెప్పటికీ రుణస్థుడనే ప్రభువా. నా రుణము ఎప్పటికీ తీర్చక అట్లా ఉండవలసిందే ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు నీ ఒక్కడవే పొందడానికి అర్హుడవు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మా హృదయ రహస్యములు ఎరిగిన మా ప్రభు, మీ పాదాలకు వందనాలు. ఎంత ప్రేమను మా ఎడల మీరు చూపిస్తూ వచ్చారు నాయనా. మేము ఎన్నోసార్లు బలహీనులము, ఎన్నోసార్లు మీకు బాధను కలిగించిన వారు, దుఃఖాన్ని కలిగించిన వారు. మమ్మల్ని క్షమించుటలో, మమ్మల్ని ప్రేమించుటలో నీ వంటి వారిని మేము కనుగొనలేం ప్రభువా. నీ ప్రేమ కొరకే స్తోత్రాలు. మా బలహీనతలన్నీ మీరు క్షమించి మీ మహిమ కొరకు మేము ఈ లోకంలో సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులని మీరు వాక్యములో రాయించి ఉంచారు. ఏ విధమైన గర్వము మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏలుబడి చేస్తుందో దాని అంతటి నుంచి విడిపించి పరిశుద్ధపరచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మంచిది. మనము పరిశుద్ధమైన పని కొరకై కానుకలు తీద్దాం. లేచి నిలబడినట్లయితే బ్రదర్ మధు గారు, సిస్టర్ అరుణ వారు ఇరువురు వచ్చి ఒక పాట పాడతారు. పరిశుద్ధమైన పని కొరకై కానుకలు తీసిన తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటంటే వాళ్ళ యానివర్సరీ కాబట్టి వాళ్ళే పాట పాడాలి. ఇద్దరు పాడితే బాగుంటుంది, ముచ్చటగా ఉంటుందని. రండి. టైం వేస్ట్ అవుతుంది. బాగలేదు. 343 పాట. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట
మంచిదండి. వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన మధ్యలో ఒక వివాహ ప్రకటన ఉంది. మన సహోదరులు గిద్యోన్ రాజు గారి వివాహ ప్రకటన అండి. మనకు తెలుసు, మన సహవాస పక్షంగా సేవ జరిగిస్తున్న యేసుపాదమయ్య గారు, వారి యొక్క రెండవ కుమారుడు యేసుపాదం గారు ప్రభునందు నిద్రించారు. వారి యొక్క రెండవ కుమారుడు గిద్యోన్ రాజు గారి యొక్క వివాహ ప్రకటన శుక్రవారం తేదీ 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు ఉదయం 11 గంటలకు వివాహం జరగనై ఉందండి. వివాహ వేదిక ఎంఏ గార్డెన్ ఫంక్షన్ హాల్, అపోలో హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్, బషీర్బాగ్ హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి అవకాశం ప్రతి ఒక్కరు కూడా తప్పగా పాల్గొనండి. ఇక్కడ మనకి ఇన్విటేషన్స్ కూడా ఉన్నాయి, మీ అందరికీ కూడా ఇన్విటేషన్స్ అందుతాయి. ఈ వివాహం గురించి ప్రార్థన చేయండి. అలాగే వార కార్యక్రమాలు యథావిధిగానే ఉంటాయి. ప్రతి ఆదివారం కూడా 11 గంటలకు ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా 7 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారము ఇక్కడ స్త్రీల ప్రార్థన జరుగుతుంది. వారి కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన ప్రార్థనలో వారి కార్యక్రమాల నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రభు రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామములో మీ పాదం దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మట్టి పురుగులం ప్రభువా, దుమ్ము ధూళి ప్రభువా, మా తండ్రి, ఎన్నిక లేని మా జీవితాల్లో ఎవ్వరూ మా జీవితాలను లెక్క పెట్టలేదు. అడుగంటిపోయినటువంటి స్థితి నుండి, దరిద్రమైన స్థితి నుండి ప్రభువా, పాడైపోయిన స్థితి నుండి మీరు లేవనెత్తి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు ప్రభువా. ఇదిగో రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని చేయడానికి ఇష్టపడ్డారు. మాకిచ్చిన ఆధిక్యత ఎంతో గొప్పది ప్రభువా. ప్రభువా మా తండ్రి, అది మీ ఉచితమైన కృపచేత మీరు మా కొరకు సిద్ధపరిచినది. మేము దాన్ని కలిగి, వినయ భయభక్తులు కలిగి నిత్యము మీ సన్నిధిలో సాగిపోవడానికి సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, మీ పాదాలకు వందనాలు. మీరేదైతే అసహించుకుంటున్నారో, మీరు దేన్నైతే భరించలేకుండా ఉన్నారో, దేన్నైతే మీరు ద్వేషిస్తున్నారో, దానిని మేము ద్వేషించేవారిగా, దానిని మేము భరించలేని వారిగా, దానిని మేము అసహించుకునేవారిగా మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. మీ ఆత్మకు అప్పగించుకొని మా జీవన విధానాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. మా ప్రియులు వారి హృదయాలను మీ దయగలిగిన పాదాల యొద్దకు తీసుకుని వచ్చారు ప్రభువా. మీరు కడిగి పరిశుద్ధపరిచినందులకై స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో దీనులై ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. దీనులకు ఎక్కువ కృపను అనుగ్రహించునని మేము లేఖనంలో చూస్తున్నాం. మేము అట్టి జాబితాలో ఉండడానికి సహాయం చేయండి. ఈ పరిచర్యను దీవించండి. మాకు అందించిన ప్రతి మాటను బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు తమ యొక్క గుప్పిళ్ళు విప్పారు. ప్రతి గుప్పిలిని మీరు దీవించు నాయన. ఆ హస్తాలను మీరు ఆశీర్వదించండి దేవా. మా ప్రభువా, వారి యొక్క ఆత్మీయ స్థితిని మీరు బలపరిచి విశ్వాసములో ముందు సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ 2025 సంవత్సరంలో మా ప్రియులందరికీ కూడా మంచి హైక్ను మీరు ఇవ్వండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో మంచి ఆశీర్వాదమును, దీవెనను చూడడానికి సహాయం చేయండి. మీ సన్నిధి నాయన మా ప్రియులందరికీ సమృద్ధిగా తోడుంచి నడిపించండి. వారి అవసరతలు తీర్చండి. వారి హృదయ వాంఛలను మీ చిత్తములో మీరు నెరవేర్చండి. నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని మీరు చెప్పారు. మీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని చెప్పారు. కనుక తప్పక సహాయము చేయండి. 60 30 60 100 వారు దీవెనను చూడడానికి సహాయం చేయండి. మీ సన్నిధి, మీ తోడు మా అందరితో ఉంచండి. ఈ దినం మేము విన్న వాక్యం ఈ వారమంతా అది మాకు ప్రార్థనగా మారడానికి సహాయం చేయండి. మీ సన్నిధి, మీ తోడు మాతో ఉంచండి. మా ప్రియులందరినీ మీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు మధుబాబు, అరుణమ్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క వైవాహిక జీవితాన్ని మీరు దీవించి మరొక సంవత్సరాన్ని మీరు వారి యొక్క ప్రభువా మా తండ్రి కుటుంబ వ్యవస్థలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు.
ఆ బిడ్డలను మీరు దీవించారు. వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి, వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వారు కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో మీ పరిశుద్ధమైన పరిచర్యలో నమ్మకంగా సాగిపోవడానికి సహాయం చేయండి. ఆలపాడులో ప్రభువా మా తండ్రి, మీ దాసులు విడిచిన పరిచర్య నీ బిడ్డలు మీ చిత్తమైతే దాన్ని కొనసాగించుటలో భారమును మీరు అనుగ్రహించి నడిపించండి. మీ సన్నిధి బిడ్డలకు దయచేయండి. మీరు అనుగ్రహించిన ఈ యొక్క సంవత్సరాన్ని బట్టి, దయాకిరీటాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. మరి అధికముగా ప్రభువా ఇరువురు మీ సన్నిధిలో నమ్మకస్తులై సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. పరిచర్యను దీవించమని మీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది ఎలాగో భూమి అందలా నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము. శోధనలకు తెక్కిను తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు, మన రక్షకుడు, మన ప్రాణదాత యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప సమాధానము మనకి, మన కుటుంబాలకి, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా మధుబాబు, అరుణమ్మలకు, వారి కుటుంబానికి ప్రభువచ్చు పర్యంతము తోడై ఉండి కాపాడి సకల పరిశుద్ధులతో కలిపి ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.